అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును, అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును. గోపయార్భటంబు చేసి కూలిపోతివా, కూలిపోతివా. ఆహా మహాత్మ ఆశరణ్య విమోచక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా. నిజమే దేవుని బిడ్డలారా, శిలువ మీద 7 మాటలు పలికిన తర్వాత చివరిగా గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని మనము మత్తయి సువార్త, మార్కు, లూకా 3 సువార్తలలో స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు చివరిసారిగా గొప్ప కేక వేశాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఓకే, శారీరక బాధ తన లోపల ఉంటుంది, ఎందుకంటే తన లోపల ఉన్న రక్తము, నీరు అంతా వెళ్ళిపోయింది. ఆ గాయాలు, ఆ నొప్పి, ఇదంతా తనకుంది. వాటి వలన కొంత అతనికి ఇంకా వల్ల కావట్లేదు. ఇంకా 1-2 సెకండ్స్లో తన ప్రాణం పోతుందన్నప్పుడు చాలా గట్టి కేక వేశాడు. అయితే ఈ కేక వెనుక ఇంకొక సత్యాన్ని మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, దైవ కుమారుడు. అయితే మరి ఈ లోకంలో జీవించినంతకాలం తనకు కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఇంకా రక్త సంబంధులు ఉండి ఉండొచ్చు కదా. వాళ్ళందరి ప్రేమను యేసుక్రీస్తు పొందిండొచ్చు. అదేవిధంగా శిష్యులతో 3.5 సంవత్సరాలే కానీ వాళ్ళతో చాలా మరి గౌరవ మర్యాదలు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇంకా ఆత్మీయమైన ప్రేమ శిష్యుల పట్ల, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి నుండి నేను దూరం అవుతున్నాను అనే బాధ తనలో. ఎందుకంటే మనుష్య కుమారుడు, గమనించాలి దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడుగా నీ వలె నా వలనే ఉన్నాడు కాబట్టి అతనిలో ఈ ఆలోచనలు రావడం సహజం. వీరందరినీ నేను వదిలి వెళుతున్నాననే దుఃఖం తన లోపల ఉండిండొచ్చు. శిలువ మీద 7 మాటలు పలికాడు. అవన్నీ మరి దేవుడు సృష్టించిన ప్రతి మనిషికి ఒక్కొక్క మాట అవసరం. ఈ మాటలన్నీ తాను అప్పచెప్పాలి. కాబట్టి అంత శ్రమలో కూడా ఏ ఒక్క మాట దేవుడు ఆజ్ఞాపించిండొచ్చు, ఈ మాటలు నీవు చెప్పి రావాలి అని. దేవుని బిడ్డలారా, మరి ఆ 7 మాటలు అంత వేదనలో కూడా పలికి చివరిగా తన రక్త సంబంధులను, తన ఆత్మీయులను అందరినీ వదిలి వెళ్తున్నాననే ఆ దుఃఖము ఎక్కువైపోయి ఆ కేక వేసిండొచ్చు కదా దేవుని బిడ్డలారా. తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదీ మనవలనే ప్రతిదీ అనుభవించాడు. హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంది, శరీరధారి అయినప్పుడు మన వలనే కన్నీళ్ళు విడిచాడట, మన వలనే శోధింపబడ్డాడంట, మన వలనే ప్రార్థనలు, యాచనలు చేశాడంట దేవునికి. కాబట్టి ప్రతిదీ మన వలనే ఆయన ఈ లోకంలో జీవించాడు. కాబట్టి తల్లిదండ్రులను విడిచి వెళ్తున్నానని, ఆత్మీయులు అంటే శిష్యులు వదిలి వెళ్తున్నానని, ఇదంతా తనలో బాధ అధికమైపోయింది. ఇంకొక 1-2 నిమిషాలలో నా ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు వీళ్ళందరినీ నేను వదిలిపెట్టి వెళ్తున్నానని దుఃఖం అధికమైపోయి గొప్ప కేక వేసి ప్రాణం ఇచ్చాడంట. దేవుని బిడ్డలారా, నిజమే, దైవ కుమారుడే మనుష్య కుమారుడిగా మన మధ్యనకు రావడం, మనందరి కొరకు బలియాగము అయ్యాడు. ఆ బలియాగము కంటే ముందు శరీరధారిగా కొంచెం ఆలోచించి బాధపడడం సహజమే. అయితే
ఈ బాధనన్నిటినీ భరించడానికి గల కారణం నీవు, నేను. దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఇన్ని శ్రమలను అనుభవించి చివరికి ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోతున్నానని ఎంతో కుమిలి చివరికి ఆ బాధని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక గట్టి కేక వేసి ప్రాణం విడిచాడంట. దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప త్యాగమూర్తిని శుభ శుక్రవార దినమున మనం మళ్ళీ ఒక్కసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి అట్టి దైవ సన్నిధికి మన ఆత్మతో వినయపూర్వకంగా ఆ దేవుని సన్నిధికి వెళ్దాం. ఆ 7 మాటల గురించి ధ్యానిద్దాం. మరి ఒకసారి ఆ దేవుని మందిరంలో మన హృదయపూర్వకమైన కృతజ్ఞతను చెల్లించి వద్దాం. అటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.